గరం మసాలా మారాలి. అందులోకి మిగిలినవేవి ఉన్నా లేకున్నా లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జాజికాయ తప్పనిసరిగా వేయాల్సిందే. అయితే వాటన్నింటితో పని లేకుండా అవన్నీ కలిసిన ఫ్లేవర్లతో ఉంటుందో ఔషధ సుగంధ ద్రవ్యం. దాని పేరే సర్వసుగంధి ఉరఫ్ ఆల్ స్పైస్. మిక్స్డ్ మసాలా చెట్టుగా పేరొందిన దీని గింజలే కాదు, ఆకులు అద్భుతమైన మసాలా ఫ్లేవర్తో వంటల్ని ఘుమఘుమలాడేలా చేస్తాయి. సర్వసుగంధి చూడటానికి కాస్త పెద్ద సైజు మిరియపు గింజల్ని తలపిస్తుంది. కానీ పేరుకు తగ్గట్లే కొంచెం ఘాటు, కొంచెం తీపి, కొంచెం కారంతో కలగలిసిన రుచితో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, అల్లం, జాజికాయల్ని కలిపితే అవి అన్నీ కలిసి నూరితే వచ్చే రుచితో ఉంటుంది. పిమెంటా గోర్డా దీని యొక్క శాస్త్రీయ నామం. జమైకా పెప్పర్, మిర్టిల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల మసాలాలు దంచిన పొడి రుచితో ఉంటుంది కాబట్టి ఈ గింజలకు మసాలా పొడి అంటే ఆల్ స్పైస్ అన్న పేరు ఉంది. ఆల్ స్పైస్ అనేది ఒక రకంగా ఎండిన కాయ అని చెప్పాలి. పచ్చిగా ఉన్నప్పుడే కోసి ఎండబెడతారు. ఇక ఆకులకొస్తే బిర్యానీ ఆకుల్లానే వీటిని వంటల్లో వాడతారు. ఈ చెట్టు బెరడును సైతం మాంసాహార వంటల్లో వేస్తుంటారు. మధ్య తూర్పు, మెక్సికన్ ప్రాంత వంటకాల్లో ఇది తప్పనిసరి. అరబ్ దేశాల్లోని వంటకాల్లో ఎక్కువగా వాడే మసాలా దినుసు ఆల్ స్పైస్. మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లోని సాసేజులలోనూ, కూర పొడుల్లోనూ, పచ్చళ్లలోనూ ఈ దినుసును తప్పక వాడతారు. మసాలా దినుసుల కోసం రెండోసారి ప్రపంచ పర్యటనకు బయలుదేరిన కొలంబస్ అచ్చం మిరియాల గింజల్లా ఉన్న సర్వసుగంధి గింజల్ని జమైకా ద్వీపంలో చూశాడట. అవి మిరియాలనుకుని స్పెయిన్కు తీసుకురాగా అక్కడి వాళ్ళు దానిని స్పానిష్లో పిమియంటా అంటే మిరియం అనే పేరు పెట్టారు. అయితే వాణిజ్యపరంగా లేదా ఇతరత్రా ఏ రకంగానూ ఈ మొక్క తమ దీవి దాటి వెళ్లకుండా అప్పటి వరకు జమైకన్లు జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఇందుకు ఈ మొక్కకు ఉన్న ప్రత్యేకత కూడా తోడయింది. ఎందుకంటే వీటి గింజల్ని విదేశీ వ్యాపారులు తీసుకెళ్లి నాటినా అవి మొలకెత్తేవి కాదట. కారణమేంటో ఎవ్వరికీ అంతుపట్టేది కాదు. చిట్ట చివరకు విషయం బయటపడింది. అవి మొలకెత్తాలంటే పక్షుల జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడి ఆమ్లాలతో చర్య పొందాలని తెలుసుకున్నారు. ఆ రకమైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి మొలకెత్తించటం ద్వారా ఎట్టకేలకు ఇతర ప్రాంతాల్లోనూ పెంచగలిగారు. ఆపై గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఈ చెట్టు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. అలా అనేక దేశాలతో పాటు ఇప్పుడిప్పుడు మన దగ్గర పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, గోవా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పండించగలుగుతున్నారు. కానీ నేటికి కూడా ఈ పంటలో జమైకాదే అగ్రస్థానం. సో మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. అయితే ఈ మొక్క యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. ఓ ప్రత్యేకమైన మసాలా రుచి కారణంగా దీన్ని మాంసాహార వంటలతో పాటు బేకింగ్ వంటకాల్లోనూ వేస్తుంటారు. అలాగే దీనికుండే అద్భుతమైన పరిమళం వల్ల సబ్బులు, పర్ఫ్యూమ్స్, లిక్కర్ల తయారీలోనూ వాడతారు. ఖనిజాలు, విటమిన్లు,
యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కారణంగా ఇది ఒక మంచి ఔషధ దినుసు. అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలు చాలామందిని బాధ పెడుతుంటాయి. అటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటిసెప్టిక్ గుణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని మందులు, ఆయింట్మెంట్ల తయారీలో వాడతారు. ఇది మసాలా దినుసు అయినప్పటికీ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా దీని కషాయం వికారాన్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యూజెనాల్ అనేది పంటి నొప్పికి మంచి మందు. దీని పొడిని కాసిని నీళ్ళల్లో వేసుకొని పుక్కిలించితే ఫలితం ఉంటుంది. నొప్పుల్ని తగ్గిస్తుంది, ఎముకల్ని బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అన్నింటికన్నా ఇందులోని రసాయనాలు మెనోపాజ్ సమయంలో ఎస్ట్రాడియోల్ శాతాన్ని పెంచడం ద్వారా వేడి ఆవిర్లను తగ్గిస్తాయి. వీటిల్లో అధిక పాళ్లలో ఉండే ఫినాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. అంతేకాదండోయ్, మధుమేహం, నిద్రలేమి, డిప్రెషన్ ఇలా అనేక సమస్యలకు మందులా పనిచేస్తుంది. కాబట్టి మిరియాల మాదిరిగానే ఈ గింజల్ని కూడా చక్కగా పొడి చేసి టీలలో, సూపుల్లో, కూరల్లో, స్నాక్స్ మీద చల్లుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. సర్వసుగంధి గింజలకే కాదు, ఈ చెట్టు ఆకులకి ఫంగల్, బ్యాక్టీరియా వంటి వ్యాధుల్ని నివారించే గుణం ఉంది. కాబట్టి వీటిని పచ్చిగానో ఎండుగానో పలావ్ ఆకుల్లానే అనేక వంటల్లో వాడుకోవచ్చు. నీళ్లల్లో వేసి మరగించి కషాయంలానూ తాగొచ్చు. మరి మన మసాలా డబ్బాల్లోకి సరికొత్తగా తెలుసుకున్న ఈ సర్వ సుగంధిని చేర్చేద్దామండి. అయితే ఇక్కడ మీ అందరికీ మరో విన్నపం, ఏదైనా తగు మోతాదులో తీసుకుంటేనే మంచిది. ముఖ్యంగా డాక్టర్ల సలహా ప్రకారం వాడుకుంటే మరీ మంచిది. మనం పాతకాలం నుంచి వాడే చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, ఎలాచి వీటిలాగానే దీన్ని కూడా మితంగా వాడుకోండి. చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. నిజంగా ఇది చాలామందికి తెలియని విషయం. ఈసారి మీరు ఎక్కడైనా మసాలా దినుసుల కొట్లల్లో సర్వసుగంధి ఉందేమో అడిగి మరీ తెలుసుకొని కొనుక్కోండి. వీలైతే వాళ్ళు దీని గురించి ఏమైనా చెప్తే ఇంకా మరిన్ని విషయాలను వినండి. ఓకే ఫ్రెండ్స్, చాలా చక్కటి విషయాన్ని మీరంతా తెలుసుకున్నారని అనుకుంటాను. నాకు కూడా ఇది కొత్తగానే అనిపించింది. సర్వసుగంధి మిక్స్డ్ మసాలా, మొత్తానికి ఆల్ స్పైస్ మనందరికీ కూడా మంచిని చేస్తుందని ఆశిస్తాను. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.